guys, welcome back to my channel and Fit Telugu. సో ఈరోజు ఎపిసోడ్ 2 అండ్ ఈరోజు బ్యాక్ వర్కౌట్ అండ్ మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే వర్కౌట్ ప్లానింగ్ అనేది 1 వీక్ మాట్లాడుకున్నాం. అంటే బిగినర్స్ ఏం చేయాలి, ఇంటర్మీడియట్ లెవెల్ ఏం చేయాలని. సో ఈరోజు బ్యాక్ వర్కౌట్ ఎపిసోడ్ 2 ఓన్లీ బ్యాక్ వర్కౌట్. అండ్ ఇప్పటికీ నేను 1.5 year నుంచి చేసిన వర్కౌట్సే మీకు చెప్తున్నా. సో బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ లెవెల్ అయినా, అడ్వాన్స్ లెవెల్లోడైనా ఇవే వర్కౌట్స్. కాకపోతే రిప్స్ తేడా ఉంటాయి, కొద్దిగా ఓవర్గా వెయిట్ లేపుతుంటాం అండ్ రిపిటేషన్సే ఎక్కువ ఇంపార్టెంట్ ఇందులో. ఆ రిపిటేషన్స్ మారుతుంటాయి, వెయిట్స్ మారుతుంటాయి. నేను కొద్ది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నా, ఒకేసారి వెయిట్ని మోస్తానికి వెళ్తా. అట్లా బిగినర్ ఇంటర్మీడియట్ లెవెల్ అలా చేయమాకండి, స్లోగా రండి. బిగినర్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్ రండి, ఇంటర్మీడియట్ లెవెల్ అయితే అడ్వాన్స్ లెవెల్కి రండి. కానీ స్లోగా రండి, తొందరపాటు రామాకండి. సో ఈరోజు బ్యాక్ వర్కౌట్. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ల్యాక్ పుల్ డౌన్. సో ల్యాక్ పుల్ డౌన్ అంటే నా స్టైల్లో చెప్తాను నేను. బార్ రాడ్డు కూర్చొని కిందికి లాగాలి. సో ఇది ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్ చూజ్ చేసుకోవాలి. సో గ్రిప్ వచ్చేసి అండ్ మన షోల్డర్ విత్ గ్రిప్. అంటే మనం ఎప్పటికైనా ల్యాక్ పుల్ డౌన్ కనుక పట్టుకుంటే మన ఎల్బో ఉండాలి చెయ్యి. సో ఇది అండ్ నార్మల్ గ్రిప్. సో కింద కాళ్ళతో సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెయిట్ని గుంజడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. స్లోగా స్క్వీజ్ అండ్ 1 second హోల్డ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. 1 2 3 4 5 ఇలా 12 రిపిటేషన్స్ చేయండి అండ్ 15 రిపిటేషన్స్ వరకు వెళ్ళండి. అండ్ ఈ 15 రిపిటేషన్ 12 రిపిటేషన్స్లో స్లోగా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా 4 sets కొట్టండి అండ్ ఈ సెట్ అయిపోతుంది. సెకండ్ వేరియేషన్ బార్బల్ రో. అంటే మన స్టైల్లో పెద్దది బార్ రాడ్, అటుపక్క ఇటుపక్క 5 ప్లేట్ వేసిన. సో ఈ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బాడీ బిల్డింగ్లో ఈ వర్కౌట్ లేనిది అసలు హిట్ చేయలేం. ఫస్ట్ ఈ వర్కౌట్ అయితే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి దీనికి. సో క్లియర్గా చెప్తా చూడండి. అండ్ లెగ్స్ అనేవి కొంచెం స్ట్రైట్గా ఉంచండి. ఇలా అని పెట్టమాకండి, స్ట్రైట్గా ఉంచండి. సో గ్రిప్ వచ్చేసి నార్మల్ గ్రిప్ అండ్ మన షోల్డర్ ఎంతవరకు వెళ్తే అంతవరకు. సో నార్మల్ గ్రిప్, లిఫ్ట్, స్ట్రైట్ ఉండండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ చేయండి అండ్ కొద్దిగా వంగాలి. సింపుల్గా చెప్పాలంటే కొంచెం వంగాలి అండ్ చెస్ట్ పైకి. స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. బ్యాక్ బోన్ ఎప్పటికీ స్ట్రైటే ఉండాలి గాయస్, గుర్తుపెట్టుకోండి. స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. 1 2 3 4. సో ఇలా 12 రిపిటేషన్స్ అండ్ 4 sets 15 రిపిటేషన్స్ వరకు వెళ్ళండి. ఒక్కొక్క రిప్ పెంచండి, కొంచెం వెయిట్ వేసుకుంటూ వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. సో థర్డ్ వేరియేషన్స్ వచ్చేసి సిటెడ్ రో. మన స్టైల్ అయితే దీని మీద కూర్చొని మళ్ళీ లాగాలి. సో గుర్తుపెట్టుకోండి గాయస్, వర్కౌట్స్ నేమ్స్ ఇంపార్టెంట్ కాదు, వర్కౌట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే వర్కౌట్స్కి చాలా పేర్లు ఉంటాయి, మీరు బ్లైండ్గా వీటిని నోట్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే మన వీడియోకి ఒక లైక్ కొడితే అకౌంట్లో ఈ వీడియో సేవ్ అయిపోతుంది, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో చూసుకుంటూ చేసుకోండి. అండ్ ఈ వర్కౌట్స్ అన్నీ కూడా నేను ఎప్పుడు చేసేవే, మళ్ళీ మీకు వీడియోలో కూడా చూసుకోండి, నేను ఎక్కువ ఇవే చేస్తా. అండ్ ఇది కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ ఇది మా జిమ్ము. సో అంత పెద్ద అడ్వాన్స్ లెవెల్ అయితే కాదు. అండ్ అందుకోసమే నేను ఈ ఎక్విప్మెంట్స్లోనే చూపిస్తున్నా. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి ఇవి. సో ఫస్ట్ అండ్ లెగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ వర్కౌట్కైనా. మన సపోర్టే లెగ్స్. మనం లెగ్స్ లేకపోతే ఫస్ట్ నిలబడలేమనుకో. సో ఫస్ట్ అయితే లెగ్స్ సపోర్ట్ చేయండి అండ్ క్లోజ్ గ్రిప్. ఇది దీని పేరు వచ్చేసి క్లోజ్ గ్రిప్ హ్యాండిల్. సో వెయిట్ లైట్ వెయిట్ వేసుకోండి, స్క్వీజ్,
చెస్ట్ అప్ అండ్ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. అందరు ఇట్టుంటారు, ఇలా ఉండొద్దు గైస్, గుర్తుపెట్టుకోండి. చెస్ట్ అప్, బ్యాక్ బోన్ స్ట్రైట్, రిలీజ్. స్లోగా రిలీజ్ చేయండి. స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. ఒకేసారి ఇట్లా రిలీజ్ చేయొద్దు, ఒకేసారి ఇలా వదిలేయద్దు, అది గుర్తుపెట్టుకోండి. స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. 1 2 3 4 5. సో ఇలా అండ్ 4 సెట్స్ చేయండి. సేమ్ 12 రిపిటేషన్ చేయండి అండ్ 15 రిపిటేషన్ వరకు వెళ్ళండి. వెయిట్ గిట్ట మీరు చూజ్ చేసుకోండి. స్లోగా వెళ్ళండి. వెయిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వాడోడో వచ్చి 50 చేసిండని, వీడోడో వచ్చిందని 20 చేసిండని చెప్పేసి చేయమాకండి. స్లోగా వెళ్ళండి, స్లోగా వెయిట్స్ చేసుకోండి, నెమ్మదిగా వెళ్దాం. మనకు చాలా టైం ఉంది బాడీ బిల్డ్ చేయడానికి, అంత టైం ఉపయోగించుకుందాం. 4th వేరియేషన్ అండ్ ఇది. సో దీనికైతే లైట్ వెయిట్ చూజ్ చేసుకోండి. అండ్ బ్యాక్ బోన్ అనేది ఎప్పటికీ స్ట్రైట్ ఉండాలి. సో బ్యాక్ బోన్ అనేది ఎప్పటికీ స్ట్రైట్ ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటేనే ఆ వర్కౌట్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఫ్రంట్ దేనినైనా సపోర్ట్ తీసుకోండి, ఇలా సపోర్ట్ తీసుకోండి. ఇలా సపోర్ట్ తీసుకున్న తర్వాత సేమ్ లిఫ్ట్, రిలీజ్, లిఫ్ట్, రిలీజ్, లిఫ్ట్, రిలీజ్, లిఫ్ట్, రిలీజ్. అండ్ నెక్స్ట్ హ్యాండ్. లిఫ్ట్, రిలీజ్, లిఫ్ట్, రిలీజ్, లిఫ్ట్, రిలీజ్. 1 2 3 4. అండ్ ఈ వర్కౌట్ మనకి లోయర్ మజిల్స్ అండ్ బ్యాక్లో లోయర్ మజిల్స్ గిట్ట కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ వైట్ గ్రిప్ కోసం బాగా హెల్ప్ అవుతుంది ఈ వర్కౌట్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇది కూడా సేమ్ 12 రిపిటేషన్స్, 15 రిపిటేషన్స్కి వెళ్ళండి అండ్ వెయిట్ని గిట్ట చూజ్ చేసుకోండి. ఆ 4 సెట్స్ చేసేటప్పుడు ఆ వెయిట్ అనేది స్లోగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 2.5, 10, 12 అట్లా. అండ్ 5th వేరియేషన్స్ అండ్ లాస్ట్. సో గైస్ అండ్ 5th వేరియేషన్ అండ్ మళ్ళీ ల్యాక్ పుల్ డౌన్, కానీ ఇది రివర్స్ గ్రిప్. ఎందుకు రివర్స్ గ్రిప్ అంటే, సో ఫస్ట్ మనం పట్టుకుంది అండ్ ఇలా ఫ్రంట్ గ్రిప్ పట్టుకున్నప్పుడు ఒక 4 సెట్స్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడున్న మజిల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ రివర్స్ గ్రిప్ పట్టుకుంటే లోయర్ మజిల్స్ మొత్తం ఇన్వాల్వ్ అవుతాయి. మళ్ళీ రివర్స్ గ్రిప్ కూడా కంపల్సరీ కొట్టాలి. రివర్స్ గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూపిస్తా ఇది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ అండ్ నార్మల్ గ్రిప్ పట్టుకోండి అండ్ షోల్డర్ విత్ గ్రిప్. అండ్ రివర్స్ అంటే మన వైపు ఫింగర్స్ ఉండాలి. సో కింద లెగ్స్ అనేవి ఎప్పటికైనా కింద లెగ్స్ అనేది సపోర్ట్ చేయాలి. ఇలా మనం సపోర్ట్ చేస్తే బ్యాలెన్స్గా ఉంటుంది ఇంకొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు. సో స్క్వీజ్ చేసినప్పుడు చెస్ట్ పైకి, హెడ్ బై వెనక్కి అనుకోవాలి కొంచెం, ఎందుకంటే మళ్ళీ మన హెడ్కి హ్యాండిల్ అనేది తగలకుండా. రిలీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. 1 2 3 4 5 6. సో ఇలా రివర్స్ గ్రిప్ గిట్ట 4 సెట్స్ అండ్ 12 రిపిటేషన్స్, 15 రిపిటేషన్స్కి వెళ్ళండి. సో ఈ 5 బెస్ట్ వర్కౌట్స్ గిట్ట డైలీ నేను వర్కౌట్ చేసేవే. అండ్ నా జిమ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ డే మాత్రం పక్కా చేస్తా ఇవి. సో మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి వీటి మీద నాకు, అండ్ నా బాడీ చాలా చేంజెస్ జరిగినాయి. అంతే, ఇంకా ఇది బ్యాక్ వర్కౌట్ అండ్ నెక్స్ట్ బైసప్ వర్కౌట్, అలా ఒక్కొక్క వర్కౌట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ బైసప్ వర్కౌట్ గిట్ వస్తుంది, చక్కగా మీకే వస్తుంది ఆ వీడియో. బాయ్, సీ యూ, టేక్ కేర్,
సో ఇంకోటి కొంచెం కెమెరా అటు ఇటు అయితే ఏమనుకోమాకండి, మా కెమెరామ్యాన్ పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు, బహుశా ప్రొఫెషనల్ కావచ్చు వాడు. సో బాయ్, సీ యూ, టేక్ కేర్, ఫిట్ తెలుగు.